కుక్కల దాడి క్రిందపడి 4 ఏళ్ల పాప మృతి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కేప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. లక్ష్మి కరెంటు ఎమ్మడే పోయింది. ఆ పాప ఇంటి కానుంటి ఆడికి వాళ్ళ అమ్మకాడికి పోతుంటే ఆ కుక్కలు ఆ పాప రోడ్డు వినికి అడుగు పెట్టాలి. కరెంటు పోయింది, కుక్కలు ఎమ్మడించుకున్నాయి. ఎమ్మడే సాట్లో ఆ పాప ఎమ్మ పిల్లలు వచ్చినాయని ఎదుర్కొంది. అక్కడి నుంచి కాంచర్ వచ్చనేది ఎమ్మడి చీడి బీరేకులు వేసినాడు. ట్రాక్టర్లదైతే ఏం తప్పలేదు, కుక్కలే గడిచినాయి సార్. కుక్కలే గడిచినాయి. కుక్కలు మాత్రం ఎత్తుకపోయి 3-4 ఇండ్ల పిల్లలకు కానీ గడిచినాయి. బగ్గీల విన పోయేతల కల్లా ఎమ్మడించుకుంటే పడడం లేవడం సార్. మాకు చీడి బీరేకులు కావాలా. కుక్కలు మాత్రం అక్కడిగా ఉండవు సార్. న్యాయం చేయండి సార్. లేకుండా మాకు కోరుకుంటున్నాం సార్. చీడి బీరేకులు కానీ మాకు ఏంటి సార్. ఎంతమందో అంగడి కాడికి వచ్చారు సార్. ఎంతమందో పిల్లలను గడ్డకు తీసి నేనే ఇంటికి పంపించాను సార్. బగ్గిలలో అయితే ఎంతమంది కింద పడినారు, ఎంతమంది లేదు. మొన్న వారం కిందట అదే బంకు కాడనే నంద్యాల నుండి వచ్చన్నారు. వాళ్ళు కుక్కలు ఎమ్మడించుకున్నాయి, ఆవులు వచ్చినాయి. ఆవులు అడ్డం పోయేతాలకు బండ మీద పడింటే కానీ వాళ్ళు ఎగిరిపోయి తోలే సార్. 3 నంద్యాలకు బగ్గి అన్నీ పెట్టి నంద్యాలకు పోయి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుకొని మళ్ళీ బండి తీసుకొని పోయినారు సార్. స్పీడ్ పోతున్నాయి చూడు సార్. టైం పోతారు. ఆ టైంలో నిమిషానికి బగ్గీలు పిల్లలు అయితలు గీతలకి దాటాలన్నా కానీ భయమే అవుతుంది. పిల్లలు బడికి పోతుంటారు, ఒక వారం పోతుంటారు. ఏం పిల్లలు తోసలాడుకుంటూ ఒకరో పక్కకు జరిగినా కానీ ఇబ్బంది చేస్తుడు సార్. సీడి బ్రేకులు వేయాలా, కుక్కలు మాత్రం పట్టుకొని పోవాలా. ఒకటి కానీ తీగా ఉండాలా చూడు సార్. ఇప్పుడు మేము బీద వాళ్ళం, పనులు చేసుకునే తల్లం. ఇండ్ల కాడ పిల్లలను చూపెట్టుకొని ఉండలేరు కదా వాళ్ళు. ఇండ్ల కాడ అంటే కానీ పిల్లలను చూపెట్టుకుంటారు. కట్టం చేసుకుంటే తినాలా, లేకుంటే మేమంతా బీద కుటుంబమే సార్. ఆ పిల్లలకు మాత్రం సేఫ్టీగా ఉండాలి చూడు సార్. పిల్లలు పనికి పోయినా కానీ పిల్లల మీద వాళ్ళకి దిగురు లేకుండా పిల్లలు సేఫ్టీగా ఉండాలి అనేటట్టు మీరు చేయండి చూడు సార్.